బిగ్ బాస్ లైవ్‌లో ఈరోజు కొన్ని దారుణాలు అస్సలు చూడలేకపోతున్నామనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు ఎంటర్ అవుతారో అన్నది తెలీదు కానీ, ఈలోపు సోనియాని కంట్రోల్‌లోకి నిఖిల్ పూర్తిగా వెళ్ళిపోతాడేమో అని అనుమానం వస్తుంది. ఈరోజు లైవ్‌లో పృథ్వీ, యష్మి అలానే సోనియా, నిఖిల్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సోనియా అడిగే చెత్త క్వెషన్స్ అందరికీ తెలిసిందే కదా! "నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటావు? పృథ్వీ గాడితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటావా?" అంటూ ప్రశ్నిస్తుంది. ఈ మాటకి నాతో ఎవరైనా చిల్‌గా ఉంటే నాకు ఇష్టం. నాతో ఉండాలి అనుకునే ప్రతి మనిషి నాలానే ఉండాలి అని నేను అనుకుంటాను. నాకు చిల్‌గా ఉండడమే ఇష్టం కానీ ఈ హౌస్‌లో అలా ఉంటే బయట చూసే జనాలు నన్ను రాంగ్‌గా అనుకుంటారేమో అని నేను చిల్ అవ్వట్లేదు అంటూ చెప్తుంది యష్మి. అయితే పృథ్వీ గారితో బయటకి వెళ్ళాక చిల్‌గా ఉంటావా అని మళ్ళీ సోనియా అడిగితే ఖచ్చితంగా ఉంటాను. పృథ్వీ నాతో మాట్లాడుతూ నేను చెప్పినట్టు ఉంటే ఉంటాను అన్నట్టు యష్మి చెప్తుంది. ఈలోపు నిఖిల్ మరి ఏం ఆలోచించాడో ఏమో కావ్య గుర్తొచ్చిందేమో అనే అనుమానం వస్తుంది లైవ్ చూసే వాళ్ళకి. ఇంతలోనే నిఖిల్ ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక నిఖిల్ ఎందుకు ఎమోషనల్ అయినా ఏదైనా సోనియాని మొత్తం కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటుంది. నిఖిల్‌కి సంబంధించిన ప్రతి వ్యవహారంలో సోనియా ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటుంది. ఇంతలోనే తన హెడ్‌ని తీసుకొని షోల్డర్ పైన పెట్టడం, ఆ తర్వాత నిఖిల్ సోనియాని అలానే పట్టి పట్టి చూడటం, డైనింగ్ టేబుల్ దగ్గర నిఖిల్ సోనియాకి తినిపించటం ఇవన్నీ చూస్తూ ఉంటే లైవ్‌లో జనాలకి పిచ్చెక్కుతుందనే చెప్పాలి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో కావ్య వస్తుందని జనాలు ఎదురు చూస్తున్నారు. కావ్య వచ్చేలోపే నిఖిల్ పూర్తిగా సోనియా కంట్రోల్‌లోకి వెళ్ళిపోతాడేమో! అసలు గేమ్ ఆడతాడా లేదా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ చీఫ్‌గా ఉన్నా సరే, నిఖిల్ క్లాన్‌లో ఉన్న సోనియాని చీఫ్‌గా వ్యవహరించేస్తుంది. చాలా వరకు మాటల్లో ఆమె మధ్యలోని దూరిపోతూ ఉంటుంది. మధ్యలో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అన్నది అందరికీ తెలుసు. ఇక కావ్య ఎంట్రీ ఎప్పుడుంటుందో తెలీదు కానీ, ఈలోపు లైవ్‌లో ఈరోజు జరిగిన ఘోరాలు చూస్తే పూర్తిగా ఆయన సోనియా అండర్‌లోకి వెళ్ళిపోయాడా అనిపిస్తూ ఉంటుంది. దీనిపైన అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి.